కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన 2 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కాగా మరొకరు కావలివాసి మధుసూదన్ రావు ఐటీ ఉద్యోగి. విశాఖకు చెందిన చంద్రమౌళి మృతదేహానికి నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. విశాఖ ఎయిర్పోర్ట్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోడియంపై ఉంచిన మృతదేహంపై స్వయంగా జాతీయ పతాకాన్ని కప్పారు. చంద్రమౌళి తోడలుడు కుమార్ రాజా, బావమర్ది బిఎస్ నాగేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అటు కావలివాసి మధుసూదన్ రావు కుటుంబంతో కలిసి కాశ్మీర్ వెళ్లగా ఈ పాశవిక దాడి జరిగింది. మధుసూదన్ రావు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ బెంగళూరులో సెటిల్ అయ్యారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని చంద్రబాబు అన్నారు. టెర్రరిజాన్ని కేంద్రం ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ వేరే దేశంలో ఉండగా ఇలాంటి ఘటన జరగడం చూస్తుంటే ఏదో కుట్ర ఉందనే భావన కలుగుతుందన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని యత్నించే శక్తులపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 2 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని అధినేత సూచించారు.